హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర వండుతున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కాల్చుకొని నూరుకున్న ఉల్లిపాయలు, 2 కేజీల రవ్వు చేప తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దీనికోసం కావాల్సింది ఒక పెద్దది బిర్యానీ హండీ తీసుకున్నాను. చేపలకు పెద్దగా ఉంటే బాగుండిద్ది, విరిగిపోకుండా ముక్క. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి వేపుకున్న తర్వాత ఇందాక చెప్పా కదా 2 ఉల్లిపాయలు కాల్చి నూరి పెట్టానని, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. అస్సలు ఇంగ్రీడియంట్ అదే ఫ్రెండ్స్, చాలా బాగా రుచి వచ్చిద్ది. అది వేసుకోవడం వల్ల గ్రేవీ సూపర్ టేస్ట్గా ఉండిద్ది. ఇది నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. నీట్గా కలుపుకొని ఇవి నీట్గా మాడకుండా, అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పసుపు వేసిన తర్వాత అడుగు పట్టిద్ది. దాన్ని నీట్గా మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్ల కారం యాడ్ చేశాను నేను. కారం మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. కారం ఉడికిన తర్వాత ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిగడ్డ సైజులో చింతపండు నానబెట్టుకున్నాను. అది నీట్గా దానిలో రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే మనం ముక్క మునిగేలాగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి, చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది ఎసరు వచ్చిన తర్వాత ఇందులో ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా నిదానంగా ముక్కలు వేసుకొని ఇది గంట పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, చేత్తో ఊపుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోయిద్ది. గరిట పెట్టకుండా ఇలా ఊపాలి, ముక్కలు కదిలేలాగా. అది నీట్గా ముక్క విరిగిపోకుండా చేప ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. దీని తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేంపుకొని ఒక్కొక్క టీ స్పూన్ అవి నూరుకొని ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది సీక్రెట్ మసాలా, సూపర్ టేస్ట్ వచ్చింది ఈ మెంతుల వల్ల. ఇది నూరుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని ఊపి మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఊపుకోవాలి, ఆ మసాలా కరగాలంటే. అంతటా కావాలి కదా. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అయ్యింది. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఫైనల్ ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేస్తే చేపల కూర అయిపోయినట్టే. ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ ఫ్రెండ్స్. సూపర్గా ముక్క విరిగిపోకుండా చేపల కూర చాలా తక్కువ మంది చేస్తారు. ఈ స్టైల్లో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి తింటే మీరే కామెంట్లో పెడతారు. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. చూసారు కదా, ముక్క కూడా చెదిరిపోకుండా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.